Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్ లో ఎక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం రైట్. సో ప్రీవియస్ సెషన్ లో మనం ఎక్సైజ్ 3.1 కంప్లీట్ చేసాం అండ్ దాని కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ సెషన్ లో అయింది 6th క్వశ్చన్ వరకు. సో 7th క్వశ్చన్ మిగిలిపోయింది ఎక్సైజ్ 3.1 లో. సో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఎక్సైజ్ 3.1 లో 7th క్వశ్చన్, find the angle in radian through which a pendulum swings if its length is 75 centimeter and the tip describes an arc of length. So first ఏముంది ఇక్కడ radius 75 centimeters right, ఎందుకంటే through which a pendulum swings. సో పెండులం అనేది స్వింగ్ అవుతుంది. సో ఈ విధంగా క్లాక్ ఉంటుంది. సో క్లాక్ లో ఇది పెండులం రైట్. సో దీని లెంత్ 75 అన్నాడు అంటే దాని అర్థం ఏంటిది, రేడియస్ 75 సెంటీమీటర్స్. నెక్స్ట్ అండ్ ఫైండ్ ద యాంగిల్ ఇన్ రేడియన్. సో ఇది ఏ విధంగా అయితే స్వింగ్ అవుతుందో ఈ రేడియన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు ఇన్ రేడియన్స్. సో రేడియస్ 75 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు 3 కండిషన్స్, సో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆర్క్ ఆఫ్ లెంత్. సో ఫస్ట్ది చూస్తే ఫస్ట్ కేసులో ఆర్క్ ఆఫ్ లెంత్ ఎంత. సో ఆర్క్ ఆఫ్ లెంత్ అంటే ఈ లెంత్ రైట్, ఈ లెంత్. సో ఈ లెంత్ 10 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 75 సెంటీమీటర్స్. సో మనకున్న ఈక్వేషన్ ఏంటిది, మనకి ఇంతకు ముందు ఉన్న ఈక్వేషన్ L is equal to theta is equal to L by R right. Theta is equal to L by R. సో లెంత్ ఏమో 10 సెంటీమీటర్ అండ్ రేడియస్ 75 సెంటీమీటర్ రైట్. అండ్ థీటా ఏ యూనిట్స్ లో ఉంటుంది. సో థీటా నార్మల్ గా అయితే థీటా రేడియన్స్ లో ఉంటుంది రైట్. సో 10/75 ఏమవుతుంది, 10/5 2s 5 15s. సో ఇదేంటిది రేడియన్స్, 2/15 రేడియన్. సో ఇదే మనకు కావాల్సిన యాంగిల్ రైట్. మనకు ఫైండ్ అవుట్ చేయమన్న యాంగిల్ ఇది థీటా అండ్ ఆన్సర్ 2/15 రేడియన్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 15 సెంటీమీటర్స్ ఉంది. సో 15 సెంటీమీటర్స్ ఏంటిది, ఇది లెంత్ ఆఫ్ ది ఆర్క్. సో మన ఈక్వేషన్ ఏంటిది, ఈ రిలేషన్ బిట్వీన్ థీటా ఎల్ అండ్ ఆర్ ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. సో ఎల్ వాల్యూ 15 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 75. సో ఇదేమవుతుంది 1/5 రేడియన్. నెక్స్ట్ థర్డ్ వన్, లెంత్ 21 సెంటీమీటర్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. 21/75 రేడియన్. సో ఇది ఈ యాంగిల్. ఎప్పుడైతే ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ 21 సెంటీమీటర్స్ ఉంటుందో అప్పుడు ఈ యాంగిల్ 21/75 రేడియన్. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 7/25 వస్తుంది రైట్. సో 7/25 రేడియన్. సో ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్ అయింది రైట్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో ఫస్ట్ మెయిన్ 3 ఫంక్షన్స్ ఏంటంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. వీటి నుంచి మనం మిగతా 3 డిరైవ్ చేసుకోవచ్చు రైట్. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ 3. అండ్ సైన్ నుంచి కొసీకెంట్ వస్తుంది. సైన్ ని రెసిప్రోకల్ చేస్తే కొసీకెంట్ ఎక్స్. సో ఈ రెండు రెసిప్రోకల్ ఉంటాయి. 1/sin x అంటే కొసీకెంట్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే 1/secant ఎక్స్. సో సీకెంట్ టాన్ ఎక్స్ అంటే 1/cot ఎక్స్ రైట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి జస్ట్ మనం బ్రీఫ్ గా ఇది కూడా డిస్కస్ చేద్దాం. ఏంటిది సైన్, సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్. సో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఏం తీసుకుంటాం, 0 యాంగిల్ 0. నెక్స్ట్ π/6, π/4, π/6, π/4, π/3, π/2.
సో ఇవి యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటివి, సైన్, కాస్, టాన్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 0, 1, 2, 3, 4 రాసుకుంటాం. నెక్స్ట్ వీటన్నిటిని 4 తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ అన్నిటికీ అండర్ రూట్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతాయి, 0/4 0, 1/4 అండర్ రూట్ 1/4 అంటే 1/2 0, 1/2, ఇక్కడ ఏమొస్తుంది 1/√2, అండ్ ఇక్కడ √3/2, అండ్ 4/4 అండర్ రూట్ అంటే 1. సో ఇప్పుడు కాస్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ ఆర్డర్ ని రివర్స్ లో రాస్తే అదే కాస్ వాల్యూస్. అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2. సో ఇది ఆల్రెడీ మీకు 10th క్లాస్ లో అయ్యే ఉంటుంది, బట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 1/2 అండ్ 0. నెక్స్ట్ టాన్ అంటే ఏం చేస్తాం, టాన్ అంటే సైన్ బై కాస్. సో టాన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో ఈ రెండు వాల్యూస్ ని డివైడ్ చేస్తాం. 0/1 0, 1/2/√3/2 1/√3, ఇక్కడ 1, అండ్ √3/2/1/2 అంటే √3, అండ్ ఇక్కడ ఏమొస్తుంది 1/0 అన్డిఫైన్డ్, రైట్, ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రిమైనింగ్ 3 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొసీకెంట్ ఎక్స్ అంటే 1/sin x రాసుకుంటాం. సో ఇక్కడ 1/0, 1/1/2 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ రిమైనింగ్ సీకెంట్ ఎక్స్, కాట్ ఎక్స్ కూడా వీటిని ఇన్వర్స్ రెసిప్రోకల్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మన ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది. ఏంటిదంటే, సో సపోజ్ మన క్వాడ్రంట్ ఈ విధంగా ఉంటుంది యాక్సిస్ లో, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ క్వాడ్రంట్ లో ఏ యాంగిల్స్ పాజిటివ్ ఉంటాయి అండ్ ఏ క్వాడ్రంట్ లో ఏ యాంగిల్స్ నెగిటివ్ ఉంటాయి. సో అది డిస్కస్ చేస్తాం. ఏంటిది, సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, రైట్. సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటిది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, నెక్స్ట్ ఇది సెకండ్ క్వాడ్రంట్. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, రైట్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 0 degrees యాంగిల్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ 90 degrees, నెక్స్ట్ 180 degree, నెక్స్ట్ 270, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 360 degrees అవుతుంది, రైట్. ఎందుకంటే ఒకవేళ మన యాంగిల్ ఈ విధంగా టోటల్ సర్కిల్ చేస్తే అప్పుడు 360 degrees అవుతుంది ఇక్కడ. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్, అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఒకటి సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో సింపుల్, లాజికల్ గా కూడా ఉంది, రైట్. స్కూల్ తర్వాత కాలేజ్. సో ఇక్కడ ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దీని నుంచి సైన్స్ చెప్తాం మనం. సో ఏ అంటే ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ పాజిటివ్ అంటే సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, రైట్. నెక్స్ట్ ఎస్ అంటే సైన్, అండ్ సైన్ తోటి సైన్ రిలేషన్ ఏంటిది, సో ఇవి రిలేషన్స్ అనమాట. సైన్ కి రిలేషన్ కొసీకెంట్ ఎక్స్, కాస్ కి రిలేషన్ సీకెంట్ ఎక్స్, టాన్ కి రిలేషన్ కాట్ ఎక్స్. సో ఎస్ అంటే సైన్, నెక్స్ట్ దాని రిలేషన్ ఫంక్షన్ కూడా, దానికి రిలేటివ్ ఫంక్షన్ కూడా పాజిటివ్. సో సైన్, కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సైన్, కొసీకెంట్ పాజిటివ్, మిగతా 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నెగిటివ్. మిగతా 4 అంటే కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కాట్ ఎక్స్, ఈ రిమైనింగ్ 4 నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ టీ ఉంది, టీ అంటే ఏంటిది, టాన్, రైట్. సో టాన్, అండ్ టాన్ కి రిలేటివ్ ఫంక్షన్ ఏంటిది, కాట్. ఈ రెండు పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ సి అంటే కాస్, అండ్ కాస్ రిలేటివ్ ఫంక్షన్ ఏంటిది, సీకెంట్. సో కాస్, సీకెంట్ పాజిటివ్,
రిమైనింగ్ అన్ని నెగిటివ్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం వాల్యూస్. సో ఇది అబ్రివియేషన్ ఆఫ్టర్ కాలేజ్, సో ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో ఈ ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. ఇవి సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ సైన్ కాస్. సో ఇక్కడ చూస్తే రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. సైన్ ని కాస్ లో కన్వర్ట్ చేస్తాం, కాస్ ని సైన్ లో కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ టాన్ ని కాట్ లో కన్వర్ట్ చేస్తాం అండ్ కాట్ ని టాన్ లో కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ కొసీకెంట్ ని సీకెంట్ లోకి అండ్ సీకెంట్ ని కొసీకెంట్ లోకి. సో ఇవి కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ రిలేషన్స్ చేంజ్ అవుతాయి, ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ మనకి యాంగిల్ ఎక్కడ చేంజ్ అవుతుందో చూసుకోవాలి, రైట్? సో యాంగిల్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే సపోజ్ ఒకవేళ మన యాంగిల్ 90 డిగ్రీ అండ్ 270 డిగ్రీస్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇది చూద్దాం ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏంటి అనేది. 90-70 డిగ్రీస్ ఉంటే చేంజ్ అవుతుంది. సపోజ్ అదే ఒకవేళ మన యాంగిల్ 0, 180 డిగ్రీ, 360 డిగ్రీ ఈ విధంగా ఉంటే చేంజ్ అవ్వదు, నో చేంజ్. సో దీని అర్థం ఏంటిదో చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తోటి. అంటే ఇదేంటిదంటే nπ/2 ఫామ్ లో ఉండాలి అండ్ ఇదేంటిది nπ ఫామ్ లో, అంటే 1π, 0π, 1π, 2π. సో ఈ విధంగా ఉంటే నో చేంజ్. అదే ఒకవేళ 0π/2, 1π/2, π/2 అంటే 90, సపోజ్ 2π/2 అంటే, సో ఇక్కడ n వాల్యూ ఆడ్ ఉండాలి, రైట్? 3π/2, 5π/2, 7π/2 ఈ వాల్యూస్ ఉంటే ఏమవుతుంది, n వాల్యూ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఈ విధంగా ఉంటే నో చేంజ్. సో దీని అర్థం ఏంటిదో చూద్దాం. సపోజ్ ఇప్పుడు సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఉంది. సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్. సో π/2 ఏంటిది ఇక్కడ 90 డిగ్రీస్, రైట్? సో 90 డిగ్రీస్ అంటే ఏమన్నాం, చేంజ్ అవుతుందాం. అంటే ఎందులో చేంజ్ అవుతుంది, సైన్. సో ఇక్కడ ఉన్న దాన్ని బట్టి సైన్ కాస్ లోకి చేంజ్ అవుతుంది, రైట్? సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ ని చేంజ్ చేస్తాం, కాస్, అండ్ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, కాస్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే సైన్ చెక్ చేయాలి. సో π/2 మైనస్ ఎక్స్ అంటే ఏ క్వాడ్రంట్ లోకి వస్తుంది. సో మన క్వాడ్రంట్ ఈ విధంగా ఉంటుంది, 0, π/2. సో π/2 లో నుంచి ఒక యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే అది ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, రైట్? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏం డిస్కస్ చేస్తాం ఇక్కడ, ఆల్ ఆర్ పాజిటివ్. కాబట్టి ఇది ఏమవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్, రైట్? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకో కన్వర్షన్. సపోజ్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఏముంది, 90 డిగ్రీస్ అంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. సో కాస్ ఎందులోకి చేంజ్ అవుతుంది, కాస్ సైన్ లోకి చేంజ్ అవుతుంది, సైన్. అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ యాజ్ ఇట్ ఈజ్ సైన్ ఎక్స్. అండ్ π/2 మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, రైట్? 90 డిగ్రీస్ లో నుంచి ఒక యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉంటుంది అది, సో పాజిటివ్. నెక్స్ట్ కాస్ ఆఫ్ π మైనస్ ఎక్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇది చూద్దాం, π మైనస్ ఎక్స్. π అంటే ఏంటిది, 180 డిగ్రీస్, రైట్? సో 180 డిగ్రీస్ ఉన్నప్పుడు నో చేంజ్. సో నో చేంజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, కాస్. అండ్ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో అది కూడా సేమ్. సో ఇప్పుడు యాంగిల్ సైన్ చెక్ చేస్తాం. π మైనస్ ఎక్స్ అంటే, సో 180 మైనస్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో లై అవుతుంది, రైట్? 180 డిగ్రీస్ ఉంది ఇక్కడ దాకా. అండ్ ఇందులో ఒక యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేం పాజిటివ్, సైన్ అండ్ కాస్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటిది, కాస్. సో కాస్ ఏమవుతుంది సెకండ్ క్వాడ్రంట్ లో, నెగిటివ్, రైట్? సెకండ్ క్వాడ్రంట్ లో ఓన్లీ సైన్ అండ్ కోసికెంట్ పాజిటివ్ అండ్ రిమైనింగ్ ఆల్ నెగిటివ్, అంటే ఇక్కడ కాస్ కూడా నెగిటివ్. సో ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, రైట్? ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటా మీకు. సో నెక్స్ట్ సైన్ ఆఫ్ π మైనస్ ఎక్స్ చూద్దాం. సో సైన్ ఆఫ్ π మైనస్ ఎక్స్ లో ఏమవుతుంది, సేమ్. π అంటే 180 డిగ్రీస్, సో నో చేంజ్. సైన్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ యాంగిల్ కూడా యాజ్ ఇట్ ఈజ్. సో π మైనస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, రైట్?
సో ఇది పాజిటివ్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా నెగిటివ్ ఉంటే, సో ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఫస్ట్ మనం నార్మల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో సైన్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, అండ్ కాస్ లో ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఏ విధంగా వచ్చిందో చెక్ చేద్దాం. సో సైన్ మైనస్ ఎక్స్ ని ఏమని రాయొచ్చు, సైన్ మైనస్ ఎక్స్ ని 0 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు, రైట్? సో 0 అంటే నో చేంజ్, 0 degrees అంటే నో చేంజ్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, సైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అండ్ యాంగిల్ కూడా యాజ్ ఇట్ ఈజ్. సో 0 మైనస్ ఎక్స్ అంటే ఏ క్వాడ్రంట్. సో ఇప్పుడు సైన్ చెక్ చేద్దాం. 0 మైనస్ ఎక్స్ అంటే ఏ క్వాడ్రంట్ లోకి వస్తుంది. సో 0 యాంగిల్ ఇక్కడ ఉంది, మైనస్ ఎక్స్ అంటే ఈ విధంగా రొటేట్ అవుతుంది, రైట్? ఇదేంటిది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో అప్పుడు అది 4th క్వాడ్రంట్ లోకి వస్తుంది. 0 మైనస్ ఎక్స్ అంటే 0 యాంగిల్ లో నుంచి సమ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే 4th క్వాడ్రంట్ లోకి వస్తుంది. సో 4th క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుంది, నెగిటివ్, రైట్? ఓన్లీ కాస్ అండ్ సెకండ్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో ఇక్కడ సైన్ నెగిటివ్ అయిపోతుంది, సైన్ ఫంక్షన్. నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ని కూడా సేమ్ 0 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. సో 0 అంటే నో చేంజ్ అండ్ సైన్ చెక్ చేస్తే 0 మైనస్ ఎక్స్. సో 4th క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది, పాజిటివ్, రైట్? 4th క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్, సో ప్లస్ కాస్ ఎక్స్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇది, రైట్? నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ కి సేమ్ రేంజ్ ఉంటుంది. సో సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ ఉండే రేంజ్ ఏంటిదంటే -1 to 1, అండ్ ఈ రెండు ఇంక్లూడెడ్, -1 ఇంక్లూడెడ్ అండ్ 1 ఇంక్లూడెడ్. నెక్స్ట్ రిమైనింగ్ ఫోర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి సేమ్ ఉంటుంది, tan, cot, cosecant, secant. సో ఈ రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి రేంజ్ ఏమవుతుందంటే -∞ to ∞. సో ఇది ఇంతే సింపుల్. సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ కి ఏమో -1 to 1, రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి -∞ to ∞. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 5. సో 1 నుంచి సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, cos x is equal to -1/2, అండ్ ఇక్కడ ఏమన్నాడు, x lies in third quadrant. x lies in third quadrant. సో రిమైనింగ్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. అంటే సైన్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్, రైట్? సో ఫస్ట్ మనకు ఉండే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటిది, sin² x + cos² x = 1, రైట్? సో ఇక్కడ నుంచి సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో sin x ఏమవుతుంది, √1 - cos² x, రైట్? సో ఇప్పుడు cos x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, 1 - సో cos వాల్యూ ఏంటిది, -1/2 హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది అప్పుడు 1 - -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో 1 - 1/4 √3/4 అంటే ఇది √3/2. అండ్ x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఏమవుతుంది, సో ఇది క్వాడ్రంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఏమొస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ లో 2, రైట్? ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో 2 అంటే tan అండ్ cot పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్, రైట్? tan, cot పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్, అంటే సైన్ ఏమవుతుంది, నెగిటివ్, రైట్? సో ఫస్ట్ ఇక్కడ +or- ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు +or- ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఏమవుతుందంటే
మన ఎక్స్ వాల్యూ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి దీని సైన్ నెగిటివ్ అయిపోతుంది. సో సైన్ ఎక్స్ వాల్యూ -√3/2. నెక్స్ట్ tan ఫైండ్ అవుట్ చేద్దాం. సో tan x ఏమవుతుంది, sin x by cos x, రైట్? sin x by cos x. సో sin x ఏంటిది, -√3/2 అండ్ cos x -1/2. సో ఇదేమొస్తుంది, √3. సో tan x వాల్యూ √3 అండ్ ఇది థర్డ్ క్వాడ్రంట్ లో లై అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి tan ఈస్ పాజిటివ్ అండ్ మనకు వచ్చింది కూడా పాజిటివే, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ కొసీకెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కొసీకెంట్ x అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin x. 1/sin x అంటే కొసీకెంట్ x. సో sin x వాల్యూ ఏమొచ్చింది, -√3/2. 1/-√3/2 ఇదేమవుతుంది, -2/√3. సో ఇది కొసీకెంట్ x వాల్యూ. నెక్స్ట్ సీకెంట్ x ఏమవుతుంది, 1/cos x. cos x ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ x. సో cos x -1/2. 1/-1/2 సో -2 అవుతుంది. సో ఇక్కడ సైన్ కూడా చెక్ చేద్దాం. కొసీకెంట్ x ఏమవుతుంది, థర్డ్ క్వాడ్రంట్ లో నెగిటివ్, సో నెగిటివ్ వచ్చింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సీకెంట్ x నెగిటివ్, రైట్? సో -2 వచ్చింది సీకెంట్ x. నెక్స్ట్ లాస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంటిది, cot x. cot x అంటే 1/tan x లేదంటే cos x by sin x కూడా చేయొచ్చు. సో 1/tan x ఏమవుతుంది, 1/√3 అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో cot పాజిటివ్, సో ఇది పాజిటివ్, రైట్? సో ఇవి రిమైనింగ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మనకు ఫైండ్ అవుట్ చేయమన్నా అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏదైనా మనకు ఒక ట్రిగ్నోమెట్రీ వాల్యూ ఇస్తాడు, సో దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేయాలంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేయాలి. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ రిలేషన్స్ అప్లై చేస్తాం, రైట్? సో ఏముంటాయి మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ రిలేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏముంటాయి, ఒకసారి ఇది కూడా రీకాల్ చేద్దాం. sin² x + cos² x = 1. secant² x - tan² x = 1. Sorry, secant² x - tan² x = 1. cosecant² x - cot² x = 1. సో ఇవి మనకు ఉండే 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ లో ఏముంది, sin x = 3/5 అండ్ x lies in second quadrant. x lies in second quadrant. ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో S అంటే ఏంటిది, సైన్. సో ఇది సెకండ్ క్వాడ్రంట్. సైన్ ఇంకా కాస్ పాజిటివ్, సారీ సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్, రైట్? సో sin x ఉంది, cos x ఫైండ్ అవుట్ చేద్దాం. cos x అంటే ఏమవుతుంది, √1 - sin² x. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి ఈ రిలేషన్ వస్తుంది, రైట్? sin² x + cos² x = 1 అంటే cos x √1 - sin² x అవుతుంది. √1 - సో sin x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 3/5. 1 - 3/5 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది, 1 - 9/25 √ అంటే 16/25 √ సో ఇది 4/5. సో cos x వాల్యూ ఏమొస్తుంది, ±4/5. కానీ మన యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, సో cos సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ అవుతుంది కాబట్టి -4/5 cos x వాల్యూ. సో సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్ అంటే cos నెగిటివ్. నెక్స్ట్ tan x ఫైండ్ అవుట్ చేద్దాం. tan x అంటే sin x by cos x. sin x ఏముంది, 3/5 అండ్ cos x వాల్యూ -4/5. సో ఇదేమవుతుంది, -3/4. సో tan నెగిటివ్ ఉంటుంది, సో మనకు వచ్చింది నెగిటివ్ వాల్యూ, సో నో ప్రాబ్లం.
నెక్స్ట్ కొసీకెంట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కొసీకెంట్ ఎక్స్ అంటే 1/sin x. సో sin x రెసిప్రోకల్ కొసీకెంట్ ఎక్స్ 1 sin x వాల్యూ ఏముంది 3/5. సో ఇది 5/3 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? సో సీకెంట్ ఎక్స్ అంటే 1/cos x. 1/cos x వాల్యూ ఏముంది ఇక్కడ? సో cos x వాల్యూ -4/5. సో ఇదేమవుతుంది -5/4. ఇది సీకెంట్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ cot x ఏమవుతుంది? cot x అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan x. 1/tan x. 1/tan x వాల్యూ -3/4. సో అప్పుడు ఇదేమవుతుంది -4/3. సో ఇవి మనకు వచ్చే రిమైనింగ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ cos x, tan, cosecant, secant, cot. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడు? cot x 3/4 అండ్ x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. x థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఏమవుతుంది మనకు? ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో t అంటే tan cot పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్, రైట్? సో ఫస్ట్ cot x ఉంది కాబట్టి tan x ఫైండ్ అవుట్ చేద్దాం. tan x ఏమవుతుంది? రెసిప్రోకల్ 1/3/4 అంటే 4/3. tan x వాల్యూ 4/3. నెక్స్ట్ కొసీకెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ cot స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో మనకు tan వాల్యూ వచ్చింది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ నుంచి కూడా ఫైండ్ అవుట్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నో ప్రాబ్లం, ఏదైనా చేయొచ్చు. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో ఇక్కడ మనకు tan x వాల్యూ ఉంది, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే సీకెంట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? 1 + tan స్క్వేర్ ఎక్స్ అండర్ రూట్, రైట్? సో అండర్ రూట్ 1 + tan x వాల్యూ ఏంటిది? 4/3. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 హోల్ స్క్వేర్ అంటే 1 + 16/9. సో ఇదేమవుతుంది 25/9. అండర్ రూట్ 25/9 అంటే ±5/3. సో సీకెంట్ వాల్యూ, సీకెంట్ సైన్ ఏమవుతుంది ఇక్కడ? థర్డ్ క్వాడ్రంట్ లో సీకెంట్ నెగిటివ్ కాబట్టి సీకెంట్ ఎక్స్ వాల్యూ -5/3, -5/3, రైట్? సీకెంట్ ఎక్స్ వాల్యూ -5/3. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? tan అయిపోయింది, సీకెంట్ అయిపోయింది. సో సీకెంట్ నుంచి కాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? cos x is equal to 1/secant x 1/-5/3. సో -3/5. ఇది cos x వాల్యూ. సో ఏమేమైపోయినాయి? tan, secant, cosecant and sin మిగిలిపోయాయి, రైట్? సో cosecant. సో ఫస్ట్ sin x ఫైండ్ అవుట్ చేద్దాం. sin x ఏమవుతుంది? సో sin x అంటే tan x ఇంటూ cos x, రైట్? ఎందుకంటే tan x ఏమవుతుంది? sin x బై cos x. సో ఇక్కడ ఉన్న మనకి ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో, ఒకటి ఈ రిలేషన్ అండ్ ఇంకోటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అండ్ ఇంకోటి ఈ రెసిప్రోకల్ రిలేషన్స్. సో వీటి నుంచే మనం రిమైనింగ్ ఆల్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు ఈ రిలేషన్ యూజ్ చేసి sin x ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో tan x cos x ఆల్రెడీ మనకు తెలుసు. tan x ఏంటిది? 4/3 అండ్ cos x -3/5. 3 క్యాన్సిల్. సో -4/5 వస్తుంది sin x, రైట్? అండ్ సైన్ నెగిటివ్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్. నెక్స్ట్ కొసీకెంట్ ఏమవుతుంది? సింపుల్, దీని రెసిప్రోకల్. కొసీకెంట్ x అంటే 1/sin x. 1/-4/5 -5/4. సో ఇవి మనకున్న 5 అదర్ ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్. సింపుల్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ వన్ ఏముంది? సీకెంట్ x is equal to 13/5
ఎక్స్ ఏ క్వాడ్రంట్ లో ఉందన్నాడు, ఫోర్త్ క్వాడ్రంట్. ఎక్స్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇది క్వాడ్రంట్స్ ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏముంటాయి పాజిటివ్ మనకు? సి అంటే కాస్, అండ్ కాస్ రిలేషన్ ఏంటి? కాస్ సీకెంట్. ఈ రెండు పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో ఫస్ట్ సీకెంట్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ ఎక్స్ ఏమవుతుంది? 1 / సీకెంట్ ఎక్స్ 1/13/5 అంటే 5/13. సో కాస్ ఏముంటుంది? పాజిటివ్, అండ్ పాజిటివ్ వాల్యూ వచ్చింది, రైట్? నెక్స్ట్ ఇక్కడ నుంచి సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఎక్స్ ఏమవుతుంది? √1 - cos² ఎక్స్ √1 - 5/13 హోల్ స్క్వేర్ √1 - 25/169 అంటే √144/169. సో ఇది ఏమవుతుంది? 12/13. సో సైన్ ఎక్స్ యొక్క సైన్ ఏమవుతుంది? ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ ఫంక్షన్ నెగిటివ్, రైట్? కాబట్టి -12/13. ఫస్ట్ అయితే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, ఎందుకంటే అండర్ రూట్ ఉంది కాబట్టి. కానీ సైన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -12/13, ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ ఫంక్షన్ నెగిటివ్ సైన్ ఉంటుంది, రైట్? సో సైన్ ఎక్స్ -12/13. సో సైన్ ఉంది, కాస్ ఉంది. సో tan ఫైండ్ అవుట్ చేయొచ్చు. tan x is equal to sin x by cos x -12/13/5/13. సో ఇదేమవుతుంది? -12/5. ఇది tan x వాల్యూ. నెక్స్ట్ tan x నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? cot x. cot x అంటే 1/tan x. సో -5/12. సో ఇంకేం మిగిలిపోయింది? cosecant x మిగిలిపోయింది, రైట్? cosecant x ఏమవుతుంది? 1/sin x, రెసిప్రోకల్ ఆఫ్ sin x అంటే -13/12. సో అన్ని ఫంక్షన్స్ వచ్చేసాయి, రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, tan x is equal to -5/12 అండ్ ఎక్స్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉందన్నమాట. ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో సెకండ్ క్వాడ్రంట్ ఏది? ఇది, రైట్? ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్. సేమ్ అదే విధంగా ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఎస్ అంటే ఏంటిది? సైన్, అండ్ సైన్ రిలేటివ్ ఫంక్షన్ కొసీకెంట్. సో ఈ రెండు పాజిటివ్ అండ్ రిమైనింగ్ నెగిటివ్. సో ఫస్ట్ tan x ఉంది. సో ఫస్ట్ cot x ఫైండ్ అవుట్ చేద్దాం. cot x ఏమవుతుంది? tan x రెసిప్రోకల్ అంటే 1/tan x 1/-5/12 -12/5 అవుతుంది, రైట్? సో నెగిటివ్, cot వాల్యూ నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, సో నెక్స్ట్ సీకెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం 1 + tan² x. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ - tan² x is equal to 1. సో అక్కడ నుంచి సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? √1 + tan² x. సో √1 + tan x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -5/12 హోల్ స్క్వేర్ √1 సో ఏమవుతుంది? 25/144 అంటే √144 + 25 169/144 అంటే ±13. సో ఇది 13² అండ్ ఇది 12². సో సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్ లో సీకెంట్ ఎక్స్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం, -13/12. నెక్స్ట్ సీకెంట్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? సీకెంట్ రెసిప్రోకల్ cos x. cos x అంటే 1/secant x 1/-13/12. సో ఇది 12/13 -12/13, రైట్? సో ఇది cos x. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే sin x ఫైండ్ అవుట్ చేద్దాం. sin x ఏమవుతుంది? tan x × cot x. సారీ, tan x × cos x.
tan x ఏముంది -5/12 అండ్ cos x -12/13. సో 12 క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో sin x వాల్యూ ఏమొస్తుంది 5/13. సో సైన్ పాజిటివ్, రైట్? సైన్ ఫంక్షన్ పాజిటివ్ ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్ లో, కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ రిమైనింగ్ ఫంక్షన్ ఏముంది cosecant x అంటే 1/sin x 1/5/13, సో 13/5, రైట్? అన్ని ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫంక్షన్స్. ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తెలిసిన మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తెలిసి అండ్ యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో ఉందని తెలిస్తే మనం సైన్స్ తో పాటు రిమైనింగ్ ఆల్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 6 to 10. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సైన్ 765 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇంత పెద్ద వాల్యూ ఉంటే మనం దీన్ని మనకు తెలిసిన వాల్యూస్ లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, రైట్? మనకు తెలిసింది, సో చూద్దాం. 0 to 360, సో 0 to 90 degrees లో కన్వర్ట్ చేస్తాం. సో దీన్ని ఏం చేస్తామంటే 360 మల్టిపుల్స్ లో రాయొచ్చు, రైట్? సో 360 ఇంటూ 1 చేస్తే సరిపోదు. సో 360 ఇంటూ 2 చేస్తే 720 అవుతుంది. 360 ఇంటూ 2 ప్లస్, సో ఇది 2 ఇంటూ 360, 2 ఇంటూ 360 ప్లస్ ఇంకెంత మిగులుతుంది 720. సో 765 మైనస్ 720 ఏమవుతుంది 45 degrees. సో ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో sin 765 degree is equal to sin of 2 into 360 degrees. సో అప్పుడు మనకు స్మాలర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏవైతే మనకి వాల్యూస్ తెలుసు, sin 45, sin 90, sin 60, sin 30, సో ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుసు కాబట్టి ఈ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏముంది 2 into 360 అంటే నో చేంజ్, రైట్? సో ఇందాక మనం డిస్కస్ చేసాం 0, 180, 360 ఈ విధంగా ఉంటే యాంగిల్స్ నో చేంజ్. సో కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో డిస్కస్ చేసాం ఇది. సో నో చేంజ్, సో అంటే యాస్టీస్ సైన్ వస్తుంది అండ్ యాంగిల్ కూడా యాస్టీస్ వస్తుంది 45 degrees. సో ఇప్పుడు సైన్ చెక్ చేస్తాం. సైన్, సో ఇది ఏ క్వాడ్రంట్ లో లై అవుతుంది 765. సో ఫస్ట్ ఒక కంప్లీట్ రౌండ్ అయిపోతుంది 360 degrees అండ్ ఇంకొక కంప్లీట్ రౌండ్ 360 degrees. నెక్స్ట్ ప్లస్ 45 degrees, ప్లస్ 45 degrees అంటే ఇక్కడ ఉంటుంది, రైట్? సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో లై అవుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏమవుతుంది ఆల్ పాజిటివ్, సో ఇది పాజిటివ్ అవుతుంది, రైట్? సైన్ వాల్యూ పాజిటివ్. సో సైన్ 45 ఏమవుతుంది 1/√2. సో ఇది sin 765 వాల్యూ. సో sin 765 వాల్యూ ఏమొచ్చింది 1/√2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. cosecant of -1410 degrees. సో దీన్ని ఏం చేస్తామంటే -1410, సో దీనికి కూడా మనం యాడ్ చేస్తాం. ఏంటిది 360 degrees లో యాడ్ చేస్తాం. సో 360 degrees లో ఇంటూ 4 చేస్తాం, రైట్? సో ఇంటూ 4 ఎందుకంటే సపోజ్ 360 degrees 4 times వస్తే సో ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటాం మనం, రైట్? సో నో ప్రాబ్లం, ఇది యాడ్ చేయొచ్చు. ఎందుకంటే దీని వాల్యూ కూడా ఒకసారి చెక్ చేస్తే దీనికి నియరర్ వాల్యూ వస్తుంది, రైట్? సో ఇక్కడ చెక్ చేస్తే 1440 అండ్ 1410, సో ఇదే నియరర్ వాల్యూ అండ్ మనకు పాజిటివ్ లో వస్తుంది యాంగిల్. సో -1410 ప్లస్ 4 into 360 ఎస్. సో ఏదైతే దీనికి నియరర్ వాల్యూ ఉందో దాంతో మల్టిప్లై చేస్తున్నాం. 360 అంత మల్టిపుల్ తీసుకుంటున్నాం, రైట్? సో బై ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఏమవుతుంది cosecant -1410 degree ప్లస్ 4 into 360 అంటే సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం 1440 degrees. సో ఇది ఏమవుతుంది cosecant 30 degrees.
1440 minus 1410 ఏమవుతుంది 30 degrees, రైట్? సో cosecant 30 వాల్యూ ఏమవుతుంది? cosecant 30 వాల్యూ అంటే 1/sin 30 అంటే 1/1/2 2, రైట్? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. cosecant of -1410 degrees. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, రైట్? cosecant 30 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి పాజిటివ్. సో దీని వాల్యూ +2. సో మనం సైన్ ఇక్కడ చెక్ చేస్తున్నాం. సైన్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ నథింగ్ బట్ దీనికి ఈక్వల్, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తూ వచ్చాం, రైట్? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. tan 19π/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో 19π/3 ఏమవుతుందంటే, సో 19 ఏమవుతుంది, 19/3 ఏమవుతుంది? 6 18 1. సో 6 whole 1/3, రైట్? 19/3 అంటే 6 whole 1/3. సో tan 6 whole 1/3 π. tan 6 whole 1/3 π. సో నెక్స్ట్ ఏమవుతుందంటే 6 whole 1/3 ఏమని రాయొచ్చు మనం? 6 whole 1/3 అంటే నథింగ్ బట్ 6 + 1/3, రైట్? 6 + 1/3 π అంటే ఇది ఏమవుతుంది? సో దీన్ని డైరెక్ట్ రాసుకుందాం. tan of 6π + π/3, రైట్? 6π + π/3 నే 6 whole 1/3 π. సో ఇక్కడ ఏముంది 6π అంటే ఇది నో చేంజ్, రైట్? ఎందుకంటే ఇది nπ ఫామ్ లో ఉంది అండ్ n ఈవెన్ ఉంది, రైట్? సో కాబట్టి నో చేంజ్. కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో నో చేంజ్ అంటే యాజ్ ఇట్ ఈస్ tan యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అండ్ π/3 కూడా సేమ్. సో ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్ లో ఉందో అక్కడ నుంచి సైన్ వాల్యూ ఫైండ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న సైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1π అంటే హాఫ్ సర్కిల్ అవుతుంది 1π, 2π, 3π, 4π, 5π, 6π. సో 6π రొటేషన్స్ అయినాయి అండ్ నెక్స్ట్ π/3 యాంగిల్ యాడ్ చేస్తాం. సో π/3 అంటే 60 degrees యాడ్ చేస్తున్నాం. సో అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది, రైట్? సో 6π + π/3 యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్ లో లై అవుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ tan π/3. సో దీని సైన్ పాజిటివ్. tan π/3 ఏమవుతుంది? tan 60 degrees, రైట్? 180/3 60. tan 60 వాల్యూ √3. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. tan 19π/3 వాల్యూ √3 వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. సైన్ ఆఫ్ -11π/3. సో ఎప్పుడైనా సరే నెగిటివ్లు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం నెగిటివ్లు ఉన్నప్పుడు దానికి కొంచెం పెద్ద వాల్యూ యాడ్ చేస్తున్నాం, రైట్? సో పెద్ద వాల్యూ యాడ్ చేస్తే మనకు కావాల్సిన 30 degree 60 degree 90 degree ఈ ఫార్మాట్ లో వచ్చేంత వాల్యూ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సో 11π/3 వాల్యూ ఏమవుతుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 660. సో 360 × 2 ఏమవుతుంది? 720. 720కి 660కి డిఫరెన్స్ ఎంత ఉంది? సో 60 degrees, రైట్? సో మనకు కావాల్సింది 2 × 360 యాడ్ చేయడం. సో 2 × 360 యాడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది, రైట్? 60 degrees వస్తుంది డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ ఆఫ్ -11π/3 ప్లస్ దీనికి యాడ్ చేస్తున్నాం 360ని 360 × 2 యాడ్ చేస్తున్నాం, రైట్? సో 2 × 2π. సో ఇక్కడ ఆల్రెడీ పైలో ఉంది కాబట్టి 2πలో రాస్తున్నాం. 360 అని రాయకుండా 2π అని రాస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైలో ఉంది. సో 2 × 2π. 360 అంటే నథింగ్ బట్ 2π. సో సైన్ ఆఫ్ -11π/3 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2 × 2 4π. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో ఇది ఎల్సిఎం చేస్తే 12π - 11π π / 3.
సో π/3 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో లై అవుతుంది అండ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్. సో sin π/3 వాల్యూ అంటే sin 60 degrees √3/2, రైట్? sin 60 √3/2 అండ్ పాజిటివ్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. sin ఆఫ్ -11π/3 వాల్యూ √3/2 అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. cot ఆఫ్ -15π/4. సో ఇక్కడ కూడా మనకు నెగిటివ్ లో ఉంది, రైట్? సో నెగిటివ్ లో ఉంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. దీనికంటే కొంచెం పెద్ద వాల్యూ యాడ్ చేస్తాం, రైట్? సో ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 15π/4 అంటే 15 ఇంటూ 180/4, 45 15 675 వస్తుంది. సో 675 అంటే సపోజ్ మనం 360 ఇంటూ 2 యాడ్ చేస్తే అంటే 720. సో 720కి 675కి డిఫరెన్స్ ఎంత ఉంది? 720 - 675 డిఫరెన్స్ 45, రైట్? ఎస్, 45. సో మనకు కావాల్సిన వాల్యూ ఇదే. సో ఈ వాల్యూ యాడ్ చేద్దాం. cot ఆఫ్ -15π/4. సో పై వాల్యూస్ లో యాడ్ చేద్దాం, ఎందుకంటే 360 degrees ఉంది. సో ఇక్కడ పై ఉంది ఆల్రెడీ, కాబట్టి 2 ఇంటూ 2π యాడ్ చేద్దాం. సో ఇది ఏమవుతుంది? సింప్లిఫై చేస్తే -15/4 ప్లస్ 2 ఇంటూ 2π అంటే 4π. cot ఆఫ్, సో ఇది ఎల్సిఎం చేస్తే 16π - 15π అంటే π/4, రైట్? సో cot π/4 ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్, సో cot కూడా పాజిటివే. అండ్ cot π/4 అంటే cot 45 degrees. సో cot 45 degree వాల్యూ ఏమవుతుంది? 1, రైట్? tan 45 1, cot 45 కూడా సేమ్ 1. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో మనకి ఇచ్చిన cot ఆఫ్ -15π/4 వాల్యూ 1. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇది మనకు వచ్చి 10th క్వశ్చన్ లో మన ఫైనల్ ఆన్సర్ ఏముంది? cot ఆఫ్ -15π/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ వాల్యూస్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఈ విధంగా పెద్ద వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, సో దీనికంటే లిటిల్ లెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది కూడా ఈ టర్మ్స్ లో nπ ఫార్మాట్ లో ఉండాలి మనకు. nπ అంటే 1π 2π 3π సో ఆన్, ఈ ఫార్మాట్ లో ఉండాలి. సో వీటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, లేదంటే యాడ్ చేస్తున్నాం. సపోజ్ అదే ఒకవేళ మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ లో ఉంటే, సో -15π/4. సో ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్స్ లో చూసాం -15π/4 -11π/3. ఈ విధంగా మైనస్ లో ఉంటే ఏం చేస్తాం? జస్ట్ 360 మల్టిపుల్స్ చెక్ చేస్తాం, 360 మల్టిపుల్స్. సో ఇందులో ఏదైతే దీనికి దగ్గర వాల్యూ వస్తుందో లిటిల్ మోర్, సో దీనికంటే కొంచెం పెద్ద వాల్యూ, సో దాన్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకు? దాని సమ్ మనకు 45 degree 60 degree 90 degree ఈ ఫార్మాట్ లో వస్తుంది. అక్కడ నుంచి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం వాల్యూస్, రైట్? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉంటే 360 మల్టిపుల్స్ యాడ్ చేస్తున్నాం, 360 ఇంటూ 2 360 ఇంటూ 4 ఈ విధంగా. అదే ఒకవేళ పాజిటివ్ ఉంటే అప్పుడు కూడా సేమ్, కాకపోతే లిటిల్ లెస్ వాల్యూ. సో ఓవరాల్ సమ్ మనకు పాజిటివ్ వచ్చేటట్టు చూసుకుంటున్నాం, రైట్? సో ఇది ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎల్సిఎం నుంచి ఫైండ్ అవుట్ చేసి, అండ్ లాస్ట్ లో ఇది కూడా మర్చిపోకూడదు, సైన్ కన్వర్షన్. సో సైన్ కన్వర్షన్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు సైన్ ఫైండ్ అవుట్ చేయడం మర్చిపోయినా, లేదంటే సైన్ రాంగ్ ఫైండ్ అవుట్ చేసినా, సో ఫైనల్ గా వచ్చే ఆన్సర్ రాంగ్ అవుతుంది, రైట్? సో సైన్ కూడా ఇంపార్టెంట్, సైన్ కన్వర్షన్ అదొకటి చెక్ చేసుకోవాలి, లాస్ట్ లో చెక్ చేసుకోవాలి అది మొత్తం కన్వర్షన్ అయిపోయినాక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ అయింది, రైట్? నెక్స్ట్ సెషన్ లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.